వరాహ అవతారము. శ్రీ మహావిష్ణువు జలప్రలయంలో మునిగిపోయిన భూమిని ఉద్ధరించడానికి వరాహ రూపాన్ని దాల్చాడు. మహాప్రలయం సంభవించింది. భూమి జలంలో మునిగిపోయింది. బ్రహ్మ చింతాక్రాంతుడై నిఖిల జగత్తును కల్పన చేశాడు. స్వయంభువ మనువు నివసించేందుకు ఆధారభూతమైన భూమి ఇప్పుడు లేకుండా పోయింది అని భావిస్తూ సర్వభూతాంతరాత్ముడైన పుండరీకాక్షుణ్ణి స్మరించసాగాడు. ధ్యాన నిమగ్నుడైన బ్రహ్మ నాసిక అంటే ముక్కు నుంచి బొటనవేలు పరిమాణమునున్న వరాహంగా శ్రీహరి విశ్వంబరోధనకై జన్మించాడు. అప్పుడు యజ్ఞవరాహమూర్తిని బ్రహ్మ స్తుతించెను. దేవా, సనక సనందనాదుల శాపవశమున జయ విజయులు దితిగర్భాన హిరణ్యాక్ష హిరణ్యకశిపులై జన్మించి ఉన్నారు. హిరణ్యాక్షుడు నేడు అఖిలలోక కంటకుడై భూమిని తీసుకొని నీకై వెతుకుతూ రసాతలమునకు పోయాడు అని బ్రహ్మ వివరించాడు. ఆ పలుకులు విని యజ్ఞవరాహమూర్తి అను సర్వేశ్వరుడు సముద్ర జలమును చీల్చి రసాతలమును ప్రవేశించి భూమిని సమీపించెను. ఆ జలమధ్యంలో శూకరాకారుడైన హరికి హిరణ్యాక్షుడు ఎదురయ్యాడు. అప్పుడు రాక్షసరాజు గుండెలు తల్లడిల్లినట్లు రణోత్సమున రంకెలు వేస్తూ ఆ వరాహమూర్తి రణానికి సిద్ధమయ్యారు. రణరంగంలో హిరణ్యాక్షుని గద, శూలము, శ్రీహరి ధీరత్వం ఎదుట వృద్ధా అయ్యాయి. దాంతో హిరణ్యాక్షుడు రోషోద్ధారుడై మాయాయుద్ధము ప్రారంభించాడు. భీకర పాషాణ పూరీషమూత్రగణ దుర్బంధ అస్థిరక్తములు కురియునట్లు మాయాచక్రమును భూచక్రముపై ప్రయోగించాడు. శ్రీహరి తన చక్రముతో మాయాచక్రాన్ని అడ్డగించారు. తన మాయలన్నీ కృతజ్ఞునికి చేసిన ఉపకారముల వలె పనిచేయకపోవుట గమనించిన హిరణ్యాక్షుడు వరాహమూర్తిపై లంఘించి తన బాహువులను చాచి హరి వక్షంపై బలం కొద్దీ పొడవుగా హరి తప్పించుకొని ఎదురు ముష్టిఘాతం ఇచ్చాడు. ఆ దెబ్బకు దిగ్దిద్దం తిరిగి దిట్ట చెడి లోబడిన హిరణ్యాక్షుని కర్ణమూలమందు తన కూరలతో వరాహమూర్తి మత్తెను. అంతట లీలవోలే శ్రీ యజ్ఞవరాహమూర్తి భూమిని తన కొరలపై నుంచి సముద్రముపై దించి నిలిపి విశ్రాంతి వహింపజేసి తిరోహితుడయ్యాడు.